హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ హంస. నేను నా ఛానల్లో ఫిట్నెస్కి సంబంధించిన వీడియోస్, అదేవిధంగా నేను యూస్ చేసే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్కి సంబంధించిన రివ్యూస్ అండ్ అదేవిధంగా అది ఎలా లేయర్ చేయాలి, ఏంటి ఆ ప్రోడక్ట్స్ డీటెయిల్స్ అన్నీ నేను ఇస్తూ ఉంటానండి. మీకు గిన్న నా కంటెంట్ నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. అండ్ ఈరోజు మై మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఏజింగ్ రొటీన్ మార్నింగ్ టైం నేను చేసి చూపిస్తున్నాను. ఆ ప్రోడక్ట్ గురించి ఫస్ట్ నేను కొంచెం డీటెయిల్స్ ఇస్తాను. మీకు డీటెయిల్డ్గా కావాలంటే నేను రీల్స్ చేశాను, ఆ రీల్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ గో అండ్ వాచ్. మొదటగా వస్తున్న సిరం GF15% సొల్యూషన్. ఇది ఏం చేస్తుందంటే ఇది రీజనరేషన్ అండ్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ని ఇవ్వడంలో ఇది నెంబర్ 1. ఏజింగ్ ఎప్పుడు ఎక్కువ కనిపిస్తుందంటే మనం షుగర్ ఉన్నప్పుడు అండ్ అదే కాకుండా ఎక్సర్సైజ్ ఏమీ లేకుండా మెయింటెనెన్స్ లేకుండా ఉన్నప్పుడు మనకి ఏజింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో EG, CG అటువంటివి ఇందులో ఉన్నాయి. అండ్ ఇది ఏం చేస్తుందంటే స్కిన్కి మల్టిపుల్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఇది స్కిన్ని యంగ్గా, గ్లోయింగ్గా అండ్ స్కిన్ యొక్క బ్యారియర్ని రిపేర్ చేయడానికి కానీ అండ్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ని ఇవ్వడం కానీ, ఈ వూండ్స్ని హీల్ చేయడానికి కానీ అండ్ షుగర్ మూలాన వచ్చే ఏజింగ్ని రెడ్యూస్ చేయడానికి కానీ ఇది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఇది GF15% సొల్యూషన్ గ్రోత్ ఫ్యాక్టర్ ఆర్డినరీ. నెక్స్ట్ వస్తున్న సిరం మల్టీపెప్టైడ్ కాపర్ పెప్టైడ్ 1% ఆర్డినరీ. ఇది బోటాక్స్ ఇన్ ఏ బాటిల్? ఎస్ ఆర్ నో? నో. ఇది బోటాక్స్ని రీప్లేస్ చేయగలదా? నో. బట్ ఇది బోటాక్స్ని రీప్లేస్ చేయగలదా అనే దానికన్నా బోటాక్స్కి సమానంగా ఎక్సలెంట్గా వర్క్ చేయగలదు. ఎందుకంటే లుక్ ఎట్ మీ, నేను దీన్ని 3.5 yearsగా ఎవ్రీ మార్నింగ్ నేను యూస్ చేస్తున్నాను. వీక్లీ 3 to 4 times. ఆ గ్లోయింగ్ కానీ నేను ఇంకా ఏమీ రాయలేదు, అప్లై చేయలేదు. ఆ గ్లోయింగ్ కానీ లిఫ్ట్ చేసి పెట్టడం కానీ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఐ లవ్ ఇట్. మార్కెట్లో దీన్ని మించింది లేదు. కాపర్ పెప్టైడ్ ఏం చేస్తుందంటే మన స్కిన్లో ఉన్న సెల్స్కి ఒక సిగ్నల్ పంపిస్తుంది కొలాజిన్ని ప్రొడ్యూస్ చేయమని. తద్వారా యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ మనం పొందగలం. ఇక్కడ వచ్చే 11 లైన్స్, ఇక్కడ వచ్చే చారులు అండ్ కంటి కింద వచ్చే వెంకల్స్, ఇక్కడ వచ్చే సాగింగ్ స్కిన్ అండ్ లిప్స్ దగ్గర వచ్చే వెంకల్స్ని ఇది రెడ్యూస్ చేయడానికి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. అదే కాకుండా కొలాజిన్ని ప్రొడ్యూస్ మీ స్కిన్ ఎలాస్టిసిటీని పెంచి మీ స్కిన్ మోర్ ప్లమ్గా, గ్లోయింగ్గా, గ్లాసీ లుక్ని ఇవ్వడంలో ఇది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఆర్డినరీ కెఫెన్ సొల్యూషన్ 5%. కెఫెన్ EG, CG మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నా ఇది యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ని అయితే ఇవ్వదు, కానీ మీ డార్క్ సర్కిల్స్ని అండ్ ఆ పఫీ ఐస్ని ఇది రెడ్యూస్ చేయడానికి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మీ కళ్ళ కింద ఉన్న బ్యాగ్స్ని ఇది రెడ్యూస్ చేసి పైకి లిఫ్ట్ చేస్తుంది. ఇది అంత పవర్ఫుల్ సిరం. ఇది నేను ఇంచుమించు 4 years నుంచి యూజ్ చేస్తున్నాను. లుక్ ఎట్ మీ, నాకు బ్యాగ్స్ లేవు అండ్ డార్క్ సర్కిల్స్ కూడా లేవు. మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో నేను దీన్ని యూస్ చేస్తాను. దీని గురించి నేను రీల్ కూడా చేశాను, నేను అప్లోడ్ చేస్తాను. అందులో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడండి, ఆ తేడా చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నెక్స్ట్ వస్తున్న సిరం నయాసినమైడ్ 10%. నయాసినమైడ్ ఫస్ట్ మీ ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, మీ యాక్నీని కంట్రోల్ చేస్తుంది అండ్ పోర్స్ని రెడ్యూస్ చేస్తుంది, మిమ్మల్ని బ్రైటన్ చేస్తుంది, మీ స్కిన్ బ్రైట్గా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మీ స్కిన్ బ్యారియర్ని రిపేర్ చేయడానికి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. అదే కాకుండా ఆ యాక్నే చుట్టూ వచ్చే రెడ్నెస్ని అండ్ ఆ యాక్నే స్కార్స్ని రెడ్యూస్ చేయడంలో ఇది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అండ్ మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ ప్రోడక్ట్. ఎందుకంటే ప్రతి స్కిన్ టైప్ వాళ్ళకి ఇది బాగా పడుతుంది. కాదంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఓన్లీ 5% యూజ్ చేయాలి. అడ్వాన్స్డ్ స్కిన్ కేర్ రొటీన్లో ఉన్నప్పుడు 10% యూజ్ చేయండి. హౌ టు లేయర్ అనేది నేను చేస్తాను. నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను, నా ఫేస్ మీద ఎటువంటిది లేదు. ఫస్ట్ వస్తున్న సిరం ఆర్డినరీ GF15% సొల్యూషన్. దీన్ని కళ్ళకు కూడా రాయొచ్చు, ఎటువంటి ఇరిటేషన్ కానీ ఏమీ మీకు కలిగించదు. ఓకే,
మీరు ఏ విధంగా అయితే ఫేస్‌కి రాస్తున్నారో సమానంగా మెడకు కూడా రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఆర్డినరీ జీఎఫ్ సెట్ అయిన తర్వాత ఆర్డినరీ కెఫెన్ సొల్యూషన్. ఇది ఆల్రెడీ మీకు కనిపిస్తుందో లేదో నేను చాలా వాడేసాను. మీరు పెద్దగా కాదు, జస్ట్ 1 డ్రాప్ తీసుకుంటే చాలు. మీకు కనిపిస్తుందనుకుంటా. ఓకే. ఒకసారి చూపిస్తాను. ఇలా 1 డ్రాప్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ విధంగా తీసుకొని చూడండి. ఈ విధంగా కళ్ళ చుట్టూ రాయాలి. ఇది ఆరిపోవాలి. అప్పుడు మాత్రమే కళ్ళు తెరవాలి. ఓకే. కళ్ళలోకి వెళ్ళనివ్వద్దు. ఏమన్నా అవుతదా అంటే ఏమవ్వదు. బట్ జాగ్రత్త. చూడండి. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చూపించాను. ఈ కన్నుకి, ఈ కన్నుకి ఎంత తేడా ఉందో చూడండి. ఆ ఫ్రెష్‌నెస్ అండ్ ఫ్లఫీగా మీ కన్ను పెద్దగా, అందంగా, ఫ్రెష్‌గా కనిపిస్తది. రాసేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తది. అండ్ నెక్స్ట్ వస్తున్న సిరమ్ ఆర్డినరీ మల్టీపెప్టైడ్ కాపర్ పెప్టైడ్ సిరమ్. మై ఫేవరెట్ సిరమ్. ఈ విధంగా ఈ విధంగా ఫేస్‌కి, నెక్‌కి రాయాల్సి ఉంటది. ఇది రాసిన తర్వాత చూడండి ఆ గ్లో ఈ విధంగా కనిపిస్తది. మోస్ట్ పవర్‌ఫుల్ అండి యాంటీ ఏజింగ్ రొటీన్‌లో మార్నింగ్ టైమ్ ఇది. దీన్ని మించిన సిరమ్ అంటూ లేదు. అండ్ నెక్స్ట్ వస్తున్న సిరమ్ నయాసిన్మైడ్ 10%. ఈ విధంగా నయాసిన్మైడ్ కూడా రాసిన తర్వాత ఇది సెట్ అయిన తర్వాత ప్రతి సిరమ్‌కి కొంచెం కొంచెం టైం ఒక 30 సెకండ్స్, 1 మినిట్ టైం ఇవ్వండి. ఎందుకంటే అది 1 బై 1 మనం 3, 4 సిరమ్స్ రాస్తున్నాం. అలాంటప్పుడు మనం అది సెట్ అవ్వడానికి, స్కిన్‌లో పెనిట్రేట్ అవ్వడానికి టైం ఇవ్వాలి. అప్పుడు ఇంకా అవి బాగా మన స్కిన్ లోపలికి పెనిట్రేట్ అయ్యి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాయి. టైంలో ఎవరన్నా డ్రై స్కిన్ వాళ్ళు ఉంటే దయచేసి మీరు మాయిశ్చరైజర్ రాసుకోండి. నాది కాంబినేషన్ స్కిన్ అంటే సమ్మర్స్‌లో ఆయిల్‌గా అండ్ వింటర్స్‌లో బాగా డ్రైగా ఉంటది. వింటర్స్‌లో అయితే నేను ఖచ్చితంగా ఒక మాయిశ్చరైజర్‌ని రాసి ఎస్‌పీఎఫ్ 50కొస్తాను. బట్ నాకు హెవీగా అయిపోద్ది. ఎవరైతే నాలాంటి పీపుల్ ఆయిల్ స్కిన్నోళ్ళు అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఉంటే, యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళుంటే దయచేసి డైరెక్ట్‌గా మీరు ఎస్‌పీఎఫ్ 50కెళ్ళిపోండి. ఎందుకంటే మీరు మాయిశ్చరైజర్ రాసి మళ్ళీ ఎస్‌పీఎఫ్ 50 రాస్తే అది కొంచెం హెవీగా అయ్యి మీకు జిడ్డుగా అయిపోతది. 52 సండేస్ ఎస్‌పీఎఫ్ 50 మై ఫేవరెట్ ఎస్‌పీఎఫ్ 50స్‌లో ఇది నా నంబర్ 1 ఫేవరెట్. ఇది ఒకటి ఎస్‌పీఎఫ్ రాస్తున్నామన్న ఫీలింగ్ ఇందులో ఉండదు. ప్లస్ హైలీ ప్రొటెక్షన్ ఉంటుంది ఇందులో. ఎస్‌పీఎఫ్ ఏం చేస్తుందో మీకు తెలుసు. మనం ఇన్ని సిరమ్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఎస్‌పీఎఫ్ రాయడం చాలా చాలా కన్ఫర్మ్. నేను ఇంకో వీడియో చేస్తాను ఎస్‌పీఎఫ్ 50స్ గురించి ఖచ్చితంగా చేస్తాను. చూడండి ఎంత బాగా పెనిట్రేట్ అవుద్దంటే, ఒక వాటర్ అండ్ ఒక మిల్క్ ఆ రకంగా పెనిట్రేట్ అవుతది. మీకు ఒక ఎస్‌పీఎఫ్ 50 రాసిన ఫీలింగ్ అసలు ఏమాత్రం ఉండదు. చూడండి. ఈ విధంగా ఎస్‌పీఎఫ్ 50 కూడా రాసిన తర్వాత, ఇది సెట్ అయిన తర్వాత, మై లాస్ట్ స్టెప్ 52 సండేస్ ఎస్‌పీఎఫ్ 30 టింటెడ్ లిప్ బామ్. ఇది న్యూ లాంచ్ ఇది. ఇది కొత్తగా లాంచ్ చేశారు. ఇంకా మీరు ఆళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్తే ఇది బై చేయొచ్చు. ఇది అరౌండ్ 452 రూపీస్‌కి ఆ రకంగా వస్తది. ఇంకా నైకా, మింత్రా ఈ ఈ ఈ టైప్ యాప్స్‌లో ఇంకా ఇది రాలేదు. ఇది ఎంత బాగా వర్క్ చేస్తదంటే, ఇది టింట్ ఇస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ప్రొటెక్షన్ ఇస్తుంది. మోర్ హైడ్రేటింగ్‌గా ప్లమ్‌గా, మోర్ గ్లోయింగ్‌గా ఉంటది. అమ్మో! ఐ లవ్ ఇట్. ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా
ఎవరైనా నేనే కాదు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైనా గానీ, ఒక స్కిన్ కేర్ రొటీన్ చెప్తున్నప్పుడు, ఆ ప్రొడక్ట్ ఏంటి? దాని డీటెయిల్స్ ఏంటి? అది మీ స్కిన్ మీద ఏ విధంగా పనిచేస్తుంది? అండ్ ఏ ఏ ప్రాబ్లమ్స్‌కి పనిచేస్తుంది? అంటే యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్‌ని ఇస్తుందా? యాక్నేకా? లేపోతే యాక్నే స్కార్స్‌కా? ఈ రకంగా అన్ని డీటెయిల్స్ వాళ్ళు డీటెయిల్డ్‌గా చెప్తే అప్పుడు మీరు మళ్ళీ రిసర్చ్ చేసుకొని, అప్పుడు మాత్రమే మీరు ఆ స్కిన్ కేర్ ప్రొడక్ట్‌ని మీ మొఖం మీద పెట్టండి. వాళ్ళు అది చెప్తున్నారు, వీళ్ళు ఇది చెప్తున్నారు అని కాదు. అది వర్క్ చేస్తుందా? వాళ్ళు ఎంత కాలం నుంచి వర్క్ చేస్తుంది? ఆ రిజల్ట్స్ వాళ్ళు కరెక్ట్‌గా చూపిస్తున్నారా? ఈ రకంగా మీరు ఇన్వెస్టిగేషన్ మీకు మీరే చేసుకొని, ఆ తర్వాత మాత్రమే మీ ఫేస్ మీద పెట్టండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది. ఒకేళ నా కంటెంట్ నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకేనా? And that's it guys. Thank you.